వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో గవిరెడ్డి రామానాయుడు నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు జనబలం ఉన్న నాయకులకి కాకుండా ఉత్తుత్తి నాయకులకి మాడుగుల తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం ప్రజలు నాయకులు కార్యకర్తలు విస్మరించుకోలేకపోతున్నారు. మాడుగుల నియోజకవర్గంలో అధిష్టానం ఒకసారి పునరాలోచించి గెలిచే అభ్యర్థికి ప్రజాబలం ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వాలి అని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అధిష్టానం నిర్వహించిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా బాధుడే బాధుడు అనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి, కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, కానీ బాబు అక్రమ అరెస్టు నిరసన, కానీ రా కదలిరా శంఖారావం ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా చేయడం జరిగింది. 4 మండలాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకుని నియోజకవర్గం టికెట్ అనౌన్స్ చేస్తే బావున్ను ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉన్న అందరి అభిప్రాయం కూడా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, 28 మంది సర్పంచ్లు, 10 మంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యదర్శులు, వార్డు మెంబర్స్, వైస్ సర్పంచ్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ నష్టపోయిన వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను ధర్మంగా పనిచేస్తున్నాను. వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలు, వేరే అభిప్రాయం నా దగ్గర లేదు. నేను మొన్న కూడా మీటింగ్ పెట్టి చెప్పాను. ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, ఆయన గెలిచారని ఆయనకు ఇవ్వండి. ఆయనకి మరి ఇన్ఛార్జ్ ఇస్తే ఇంతవరకు పని చేయించారు. మరి ఈరోజు నేను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఒకటి అడుగుతాను, ఇంకో బాధ ఏం కాదండి. ఈ ఎవరైతే టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఈ నియోజకవర్గంలో ధర్నా చేసినప్పుడు కానీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కానీ, లేదు పార్టీ పదవి కానీ ఏదైనా ఉంటే చెప్పమనండి. అది ఏ రోజు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాడు, ఏ రోజు ఉన్నారు చెప్పమనండి. దేనికోసం చెప్తాను? వీళ్ళందరూ అభిప్రాయాలు ఎక్కలేదా? మరి నేను ఒకటి అడుగుతాను, 4 మండలాల్లో కూడా మండలంలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ సెక్రటరీలు కూర్చొని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు ఫలానా క్యాండిడేట్ అయితే మేము సునాయాసం గెలిపించుకుంటాం, ప్రజలు ఆడి చెప్పిన మాటలు అవి అని చెప్పి వీళ్ళందరూ ప్రమాణాలు చేశారు కదా. పార్టీ కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా అభిప్రాయాలు కూడా తీసుకుని చెప్పేసి మా 4 మండలాల్లో ఉన్న నాయకత్వంలో కూడా వీళ్ళు ప్రమాణాలు తీసుకొచ్చారు. అవి కూడా పంపించాం పార్టీకి, వాళ్ళే పంపించారు. ఈ తనకు అభిప్రాయాలు అక్కర్లేదు.